నమస్తే. ఈరోజు మా మామైనటువంటి స్వర్గీయ నరసయ్య గారు మరియు మా లక్ష్మి అత్తమ్మ వాళ్ళ పిల్లలైనటువంటి దామోదర్, రఘు చిన్నప్పటి నుంచి మేమందరం కూడా ఒకటి దగ్గర పెరిగినటువంటి ఈ వాతావరణంలో అంచెలంచెలుగా వ్యాపార అభివృద్ధి చేసుకుంటూ వారి యొక్క కోడలైనటువంటి గోనె లహరి ఈరోజు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి తను పద్మశాలి వర్గానికి చెందినటువంటి ఎంతో కష్టపడి వచ్చినటువంటి కుస్తాపురం గాదేపల్లికి సంబంధించినటువంటి మా జీవితాలన్నీ కూడా ఇక్కడ ఆర్మూర్కి వచ్చిన తర్వాత సొంత కాళ్ళపై కష్టపడి ఈరోజు రాష్ట్రంలోనే ఒక ప్రముఖమైనటువంటి పేరున్నటువంటి ఆర్మూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా వారు చేసిన కృషికి ఈ యొక్క వార్డు నుంచి 15వ వార్డు నుంచి వారు గెలిచిన తీరు అద్భుతం. అలాగే వాళ్ళు కృషి చేసిన తీరు, కష్టపడ్డ తీరు అద్భుతం. ప్రజల పట్ల సామాజిక బాధ్యత కలిగినటువంటి వీరి కుటుంబం. ఆర్మూర్లోని ప్రతి ఒక్కరికి కూడా తలలో నాలుక లాంటి వాడైనటువంటి దామోదర్, మెడిసిటీ అంటే తెలియని వారు లేరు. వారి యొక్క కృషి, వారింటి ఆడపిల్ల లహరి ఈరోజు ఒక మహిళా శక్తిని చాటుతూ ఆర్మూర్లోనే అప్రతిహతంగా తన విజయం సాధించిన తీరు, అదృష్టం కూడా దేవుడు కూడా తన పక్షా నుండి ధర్మాన్ని నిలబెట్టినటువంటి ఈ యొక్క మున్సిపల్ ఎన్నిక నిన్న జరిగిన తీరు చాలా అద్భుతం. మా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మేమందరం కూడా అన్నదమ్ముల వల్లే ఉన్నటువంటి ఈ జనరేషన్లో ప్రతి ఒక్క పర్సన్ యొక్క ప్రేమ అభిమానం సంపాదించుకున్నటువంటి వీరు మున్సిపల్ చైర్పర్సన్ గా గోనె లహరిగా ఎన్నిక కావడం చాలా సంతోషం ఏర్చింది. అలాగే సమకాలిక రాజకీయాల్లో డబ్బుకి గాని అధికారానికి గాని ఇంకా దేనికి లొంగకుండా ప్రజలు ప్రవర్తించిన తీరద్భుతం. నిమ్న వర్గాలు, సామాజిక వర్గాలు అన్ని కూడా ఈరోజు సామాజికంగా చైతన్యవంతులైపోయి ప్రజల యొక్క సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తుల్ని గెలిపించుకున్నటువంటి తీరు చాలా అద్భుతం. ఈరోజు డబ్బులకు కానీ హెలికాప్టర్ ద్వారా వచ్చి లేదంటే పారాచూట్ ద్వారా వచ్చినటువంటి నాయకులకు ఎక్కడ సమాధానం చెప్పాలనేది కరెక్ట్గా ఆలోచించుకొని చెప్పిండ్రు. అలాగే ప్రజలకు ఈ మధ్య సోషల్ మీడియా కానీ, రాజ్యాంగం పట్ల కానీ, ప్రజాస్వామ్యం పట్ల కానీ, స్థానిక పరిపాలన పట్ల కానీ ఈ యొక్క ప్రజాస్వామ్యం విలువల్ని కాపాడుతూ ఎన్నుకున్న తీరు ప్రజలందరికీ కూడా నేను శుభాభినందన తెలియజేస్తున్నా. ఎవరైతే అధికార దాహంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు వారికి గుణపాఠం చెప్పడం జరిగింది. అలాగే ప్రజలకు అందుబాటులో చేరువుగా ఉంటూ ప్రజా సమస్యలపై అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గెలిపించుకున్న తీరు పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఎన్నిక చేసుకున్నటువంటి ఆర్మూర్ ప్రజల, పట్టణ ప్రజలందరికీ, మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తూ ప్రజలు మీ పట్ల ఉన్నటువంటి నమ్మకం ఉంచిన తీరు మా తమ్ముడు రఘు, దామోదర్ అండ్ అలాగే చైర్పర్సన్ గారికి కూడా నేను విన్నవించేది ఏంటంటే ప్రజల పక్షాన ఉంటూ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలకు కావాల్సినటువంటి సామాజిక అవసరాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ అన్నిటినీ కూడా ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు, మీతో నైతుంది. ఎందుకంటే కష్టపడి పైకి వచ్చిన వ్యక్తికి సమాజం పట్ల అవగాహన మంచిగా ఉంటుంది. కాబట్టి అమ్మ వాళ్ళ నాన్న ఇచ్చిన ఆశీర్వాదంతో మా పద్మశాలి ముద్దుబిడ్డ అయినటువంటి లహరి గారికి, ముందుగా ముఖ్యంగా దామోదర్కి, మరి వారి యొక్క హస్బెండ్ అయినటువంటి రఘు గారికి కూడా మేమందరం కూడా చాలా కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి ఈరోజు వచ్చినటువంటి నా మిత్రులందరితో పాటు ముందుగా శేఖర్ అన్న, నారగోడన్న, భాస్కర్, వినోద్, రజనీష్, గంగామోహన్, ఇస్తాకుద్దీన్, ఇమ్రాన్, రామచందర్ అన్న, మా బాపు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాంప్రసాద్ రెడ్డి, వీరందరితో పాటు ప్రతి ఒక్కరికి కూడా దీన్ని డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఇదొక ప్రజా విజయం, సామాజిక చైతన్యానికి మచ్చుతునకగా భావిస్తూ మీరు ప్రజలను ఎల్లవేళలా మంచిగా కాపాడుతూ ప్రథమ పౌరులుగా అయినటువంటి మీరు ప్రజల పట్ల సామాజిక దృక్పథంతో చేయాలని, తప్పకుండా ప్రజల మన్ననలు మీరు గెలుచుకుంటారని, అందుబాటులో ఉన్న ప్రతి సమస్యను కూడా మీరు ఖచ్చితంగా నిర్వహిస్తారని మేమందరం కూడా నమ్ముతూ మీ పట్ల అభిమానాన్ని ప్రదర్శిస్తున్నాం. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో
15వ వార్డు నుంచి బ్రహ్మాండమైన విజయాన్ని అందుకొని ఈరోజు చైర్మన్గా ఎన్నికైన లహరి గారికి మా ఈఆర్ ఫౌండేషన్ తరఫున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రఘు గారికి మరియు దామోదర్ గారికి కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సమకాలీన రాజకీయాల్లో మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలందరినీ కూడా ప్రజలందరూ కూడా ఎంతో చక్కని నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళు, ఎలా ఉన్నారు అనేది కాకుండా మన బాధలు తెలిసిన వాళ్ళందరికీ కూడా గెలిపేయాలని చెప్పేసి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ భాగంలో మా ఫౌండేషన్ తరఫున కూడా మాకు భావసారూప్యత కలగ ప్రతి ఒక్కరికి కూడా మేము మద్దతు తెలుపుతూ మాకు సంబంధించిన వ్యక్తులను కూడా మేము గెలిపించుకున్నాం. దానికి కూడా మేము ఎంతో గర్వపడుతున్నాం. ఈ భాగంలో ఈరోజు చైర్మన్ అయినందుకు వీరికి అభినందించడానికి ఇక్కడికి వచ్చినాం. వారికి మనస్ఫూర్తిగా అభివందన తెలియజేసుకుంటాం. ఇలాంటి కార్యక్రమం మీరు ఫ్యూచర్లో మంచిగా ప్రజలకు మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.